ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనములు. ఇటలీ పటాలమణిబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడకుడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రియ విశ్వాసి, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు రక్షింపబడ్డావా? రక్షింపబడ్డాననే భ్రమలో ఉన్నావా? రక్షింపబడ్డాము అనే దానికి క్రైస్తవులు అనుసరించే నియమ నిబంధనలు మనము కూడా అనుసరిస్తే చాలు, మనమును రక్షింపబడినట్లే అని కొందరు తలస్తూ ఉంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి మేము రక్షింపబడిన వారమే అనే ఆలోచన మరికొందరిది. ఇంతకీ రక్షణ అంటే అదేనా? నిజంగా రక్షింపబడ్డావా? రక్షింపబడ్డాను అనే భ్రమలో బ్రతుకుచున్నావా? అది స్పష్టంగా నీవు తెలుసుకోవాలి. ఒకసారి కొర్నేలి గారి జీవితాన్ని మనము కలిసి ధ్యానిద్దాం. భ్రమలో ఉన్నామో లేక నిజంగా రక్షింపబడ్డామో ఒక నిశ్చయితకు మనము వచ్చేద్దాం. కొర్నేలి శతాధిపతి, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతని ఇంటి వారందరినీ దేవుని యందు భయభక్తులు కలిగేటట్లుగా చేశాడు. ప్రజలకు బహుధర్మము చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుండేవాడు. దేవుని దర్శనము పొందినటువంటి వాడు. అతని ప్రార్థనలు, అతని ధర్మ కార్యములు దేవునిచే అంగీకరించబడ్డాయి. దేవుని స్వరముకు అతను లోబడినాడు. అతనికి గొప్ప సాక్ష్యం ఉంది. నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు, దేవుని వాక్యము వినుటకు తన బంధువులను స్నేహితులను సిద్ధపరిచినవాడు. శతాధిపతి అయ్యుండి కూడా పేతురు పాదములకు నమస్కారము చేశాడు. దేవుని మాటలు వినుటకు అత్యాశక్తి కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఇంతవరకు మనము కొర్నేలి గారి జీవితం నుండి అద్భుతమైన విషయాలు ధ్యానిస్తున్నాం. అటు ప్రార్థన విషయంలోనే గాని, ధర్మకార్యముల విషయంలోనే గాని ఆయనను వేలెత్తి చూపడానికంటూ ఏమీ లేదు. అవన్నీ దేవుని చేత అంగీకరించబడుతూనే ఉన్నాయి. తన స్వార్థం కోసం అంటూ అతడు ఏమీ చేయలేదు. తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులతో నిలిపినవాడు, ప్రజల చేత అద్భుతమైన సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తి. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఆయనకు సంపూర్ణ సత్యము తెలియబడలేదు. రక్షణ అనుభవమే అతనికి లేదు. అయితే ప్రభువును గురించినటువంటి అమితమైన ఆశను అతడు కలిగి ఉన్నాడు. అతని తృష్ణను చూచిన ప్రభువు పేతురు గారిని పంపించి అతని ఆత్మీయ దాహాన్ని తీర్చారు. దేవుడు అతనితో మాట్లాడినటువంటి విషయం ఏమిటంటే, రక్షణను గురించి ఒక మంచి స్పష్టతను ఆయనకు తెలియచేశారు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందిదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. చూసారా ప్రియ దేవుని బిడ్లారా, అతనికి రక్షణ అవసరమైనది. పేతురు గారు మాట్లాడుచున్నప్పటికీ దేవుడే స్వయంగా మాట్లాడుచున్నాడు అన్నట్లుగా ఆ మాటలను కొర్నేలి గారు అంగీకరించారు. పరిశుద్ధాత్మను వరమును పొంది భాషలతో మాట్లాడారు. అయినప్పటికీ ఇంకా బాప్తిస్మం ఆయన పొందలేదు. బాప్తిస్మం పొందుటకు పేతురు గారిచే ఆజ్ఞాపించబడ్డాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 48వ వచనం. భక్తిపరుడైన కొర్నేలి గారి జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాలు కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి కదూ. ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం,
మందిరాలకి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ధర్మ కార్యాలు చేస్తున్నాం. భక్తి అంటే ఇదేనా? రక్షణ అంటే ఇదేనా రక్షణ అనుకుంటున్నాము కదా. సత్యమును గూర్చిన సంపూర్ణత నీకుందా? రక్షింపబడిన అనుభవం, నిశ్చయిత నీకుందా? రక్షింపబడ్డాననేటువంటి నిశ్చయిత నీవు లేకుంటే అత్యంత ఘోరమైన ప్రమాదంలో నీవు ఉన్నట్లే. నీ మంచి కార్యములు, నీ ధర్మ కార్యములు నిన్ను ఎప్పటికీ రక్షించలేవు. నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి రక్షణ పొంది దేవుని దగ్గర నుంచి రక్షణ నిశ్చయితను నువ్వు పొంది బాప్తిస్మము పొందుట ద్వారా నీవు రక్షింపబడతావు. కనుక నేడే నిన్ను నీవే పరిశీలించుకో, సరిచేసుకో. ఏదైనా దేవునికి అయిష్టమైనది నీ రక్షణకు అడ్డు వస్తున్నట్లయితే తీసివేశాయి. కొర్నేలి గారి వలె యేసుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో నీ పాపములను కడుక్కో. ఆ రీతిగా నిత్య జీవాన్ని నీవు స్వతంత్రించుకో. ప్రభువు అనుగ్రహించే రక్షణ ఆనందాన్ని నీవు పొందుకో. అట్టి కృప ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా నీ యొక్క ఆత్మ పని చేయనట్లుగా సహాయం చేయండి. ఎప్పుడైతే పేతురు గారు వచ్చి రక్షణ సువార్తను తెలియచేశారో, ఆత్మీయ దాహముతో ఉన్నటువంటి కొర్నేలి గారు వెంటనే రక్షణ నిశ్చేతిలోనికి వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కూడా రక్షణ నిశ్చేతన కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఏదైనా మీకు అయిష్టమైన అవలక్షణములు వాళ్ళలో ఉన్నట్లయితే మీరు తీసివేయండి. ప్రభువా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న ఈ దినమంతా కూడా నీ కాపుదల దయచేయండి. బలహీనులను, చంటి బిడ్డలను, రోగులను, ప్రభువా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి నీ భద్రత దయచేయండి. కరోనా పేషెంట్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా ప్రత్యేకమైన కృప వారి మీద ఉంచండి నాయనా. వారికి కావలసినటువంటి సరైన ట్రీట్మెంట్ వారికి అందునట్లుగా సహాయం చేయండి. అదే విధంగా తండ్రి, దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి. నీ యొక్క వాక్యము చేత తండ్రి నాయన, నీ యొక్క ఆత్మ చేత వారిని మీరు బలపరచండి. నీ సన్నిధిని వారితో ఉంచండి. ప్రభా బలహీనులుగా ఉన్న వారిని నీ గాయపడిన హస్తంలోకి అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ఇదనమంతటికి కావలసినటువంటి నీ భద్రత, నీ సహాయము, నీ తోడు దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. తెగుల నుండి మమ్మల్ని కాపాడండి. ఇద్దరి దీవెనలు మాకు అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్.